నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ ఫైర్. కృష్ణా జలాలపై చర్చ జరుగుతుంటే ప్రతిపక్ష నేత కేసీఆర్ ఎందుకు ముఖం చాటేశారంటూ మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని డిమాండ్ చేశారు. ఆయన అభిప్రాయం చెప్పాలని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మాటలకు ఎలాంటి విలువ లేదంటూ దుయ్యపడ్డారు. వాళ్ళ నాయకుడు ఎందుకు రాలేదు, ఎందుకు ముఖం చాటేసిండు అంటే ఈ రోజు ఇక్కడికి వస్తే వీళ్ళకెవ్వరికి విలువ లేదు అధ్యక్ష. పార్టీలో వీళ్ళ మాటకు విలువ లేదు, మనుషులకు విలువ లేదు. పార్టీ యజమాని ప్రతిపక్ష నాయకుడు వారు వచ్చి మాట్లాడాలి. ఇక్కడ వారు ఎందుకు ఈరోజు ఇంత ముఖ్యమైన కృష్ణానది జలాలకు సంబంధించి శాశ్వతంగా తెలంగాణ రైతాంగం జీవితాల మీద మరణ శాసనం రాసే పరిస్థితులు ఉత్పన్నమైతే వారు సభలోకి రాకుండా, ఈ సభలో జరుగుతున్న చర్చలో వారి అభిప్రాయం చెప్పకుండా, వీరు చెప్పే అభిప్రాయానికి ఎలాంటి విలువ లేదు. వీళ్ళు ఎంతసేపు మాట్లాడినా ఈ మాటలకు, ఈ చర్చలకు ఏమాత్రము చట్టబద్ధత లేదు. కాబట్టి ఇప్పటికైనా మీరు వారికి సూచన చేయండి, లేకపోతే సభ వాయిదా వేయండి. చంద్రశేఖరరావు గారిని సభలోకి రమ్మనుండ్రి. చంద్రశేఖరరావు గారు వచ్చినాక, ఎందుకంటే ఈ 10 సంవత్సరాలు జరిగిన పాపాలకు వారు కారణము. పాపాల భైరవుడి సభలకు వచ్చి చర్చ చేస్తే తప్పకుండా మేమందరం కలిసి సమాధానం చెప్తాం. వారిని సభలోకి రమ్మనుండ్రి, చర్చ చేద్దాం. సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. సీఎం భాష చూసి మేధావులు తమకు ఫోన్ చేసి అదేం భాష అంటూ బాధపడ్డారని చెప్పారు హరీష్ రావు. ఆయన భాషపై ఆయన విఘ్నతకే వదిలేస్తున్నామన్నారు. ఆయన భాషపై ప్రజలే చూసుకుంటారని చెప్పారు. తెలంగాణ సాధించిన కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేయడం బాధాకరమని కామెంట్ చేశారు హరీష్ రావు. కేసీఆర్ గారి మీద చాలా మంది గత సమైక్యవాదులు, అప్పటి కాంగ్రెస్ నాయకులు, వాళ్ళ అడుగులకు మడుగులు వస్తే కొంతమంది తెలంగాణ నాయకులు కూడా వ్యక్తిగతంగా ఆయన దూషించే ప్రయత్నం చేసినారు. కానీ దురదృష్టం ఏంటంటే, ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి ఇవాళ కేసీఆర్ గారే లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రం లేదు, ఈ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా కూర్చునే అవకాశం లేదు అధ్యక్ష. ఎందుకంటే కేసీఆర్ గారు ఆయనను నిందిస్తే మేమేం బాధపడలే అధ్యక్ష. ఈరోజు మా పోరాటం ఏంది? కేసీఆర్ గారిని నిందిస్తే సరే ప్రజలు చూసుకుంటారు. మాకు చాలామంది ఫోన్లు కూడా చేసినారు. ఈ ముఖ్యమంత్రి గారి భాష చూసి మేధావులు, చాలామంది విఘ్నులు మాకు ఫోన్ చేసి ఇదేం భాష అని కూడా బాధపడే సందర్భాలు ఉన్నాయి. అది వారి విఘ్నతకు వదిలేస్తాం, ప్రజలు చూసుకుంటారు. అయితే అధ్యక్ష, ఆయన మా సీఎం, మాజీ ముఖ్యమంత్రి గారి మీద ఇష్టం ఉన్నట్టు వారు మాట్లాడవచ్చు, కానీ మేము చెప్పొద్దా సార్? నేను సబ్జెక్టు డివియేట్ చేసింది వాళ్ళు. ఐ హావ్ టు గివ్ రిజైండర్. నేటి వాటాపై అప్పటి బీఆర్ఎస్ సర్కారు ఎందుకు రాజీ పడిందని ప్రశ్నించారు తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్టుగా ఈ పరిస్థితి ఉందన్నారు. ఓట్ల కోసమే బీఆర్ఎస్ ఈ నాటకం ఆడుతోందని, తెలంగాణలోని ప్రజలందరికీ బీఆర్ఎస్ క్షమాపణ చెప్పాల్సిందేనన్నారు. అంటా ఉన్నారు ఈ 10 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఎంత రైట్ ఉందో మనకు రైట్ ఉన్నప్పుడు మనం ఎందుకు కోర్టు పోవాల్సి వచ్చింది? మనం ఎందుకు డైల్యూట్ చేసుకొని 290 సంతకం పెట్టాల్సి వచ్చింది? సేమ్ ఈక్వల్, ఇద్దరు ప్రపోర్షన్ ఉంటుంది. వాళ్ళకంతా మనకంత రేట్. సో పోవాల్సిన అవసరం లేకున్నది. ఈ రోజున అంటే బేసిక్గా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈనాటి బీజేపీ ప్రభుత్వము ఖమ్మం జిల్లాకు సంబంధించి 7 మండలాల అవతల కలపడం జరిగింది ఏపీ రాష్ట్రానికి. ఇట్స్ పొలిటికల్ డిసిషన్ లేనప్పుడు కానప్పుడు చట్టం ప్రకారం పొలిటికల్ డిసిషన్ కోసం వాటి ఎగ్జాస్ట్ ఆల్ ది మోడ్స్, పద్ధతులు అంటే ఫైట్ అనేది దాని గురించి చేయకపోగా మీరు ఏ ఆలోచనతోటి, ఏ ఉద్దేశంతో మీరు చాలా సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం చట్టానికి జిఎస్టీ యాక్ట్ అయినా, ప్రెసిడెంట్ ఎలక్షన్ అయినా, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అయినా, తర్వాత ఆర్టికల్ 370 కూడా అపోజ్ చేయలేదు. ఇన్ని సందర్భాల్లో మీరు కేంద్ర ప్రభుత్వానికి మీరు సహకరించదు. మరి ఏ రోజైనా మీరు ఎందుకు సహకరించాల్సి వచ్చింది? మెయిన్ అంటే లక్షలాది మంది రైతాంగం కోసం ముఖ్యమైనది నీటి వాటా అయినప్పుడు మరి ఇంత పెద్ద సమస్య పెండింగ్ ఉండగా మరి మీరు దేనికోసం చెప్పని వాళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టుతో కేసీఆర్ కుటుంబం వేల కోట్లు దోచుకుందని మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మోహన్. తమ నియోజకవర్గంలో 1 ఎకరానికైనా నీరు రాలేదని మండిపడ్డారు. గ్రావిటీతో నీరు అందించే అవకాశం ఉన్నా తుగ్లక్ మాదిరిగా కాళేశ్వరాన్ని నిర్మించారంటూ దుయ్యపట్టారు. పోయేదాన్ని తుగ్లక్ పని చేసిండు.
1,00,000 కోట్లు ఇప్పటికే 97,000 కోట్ల బిల్లులు అయిపోయినాయి. ఇంకా 40,000 కోట్ల బిల్లులు బాకీ ఉన్నాయి. అప్పుల కుప్పలాగా చేసిండు. గ్రావిటీ మీద వచ్చే వాటర్ కాకుండా ఉల్టా చేసి ప్రపంచంలో అహో అని అద్భుతం అని చెప్పిండు. మరి మా కాన్స్టిట్యున్సీ ఎల్లారెడ్డిలో 1 ఎకరానికి కూడా నీళ్ళు రాలేదు. మరి ఎన్నో ప్రాంతాల్లో నీళ్ళు రాలేదు. ప్యాకేజ్ 22 అన్నాడు. ఈరోజు మరి మాట్లాడితే 299 టీఎంసీలకు కూడా అగ్రిమెంట్ అయిపోయింది. మరి ఏ తెలివితోని మరి ఏ రోజా వాళ్ళ పులుసు తిని ఏ తెలివితోని ఆ రోజు రాయలసీమ రత్నాలసీమ కావాలన్నో మరి తెలంగాణను వదిలేసుకున్నావు. మరి నల్లగొండలో ఇలా రేపు పొద్దున నువ్వు సభ పెడతా అంటుంటే చాలా సిగ్గనిపిస్తుంది. ఈరోజు ఇంకా కూడా మత్తు దిగుతలేదని చెప్పేసి ఈరోజు హరీష్ రావు కూడా కేటీఆర్ కూడా మేము ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తే నష్టమేమీ లేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడం ఆహ్వానించదగిన విషయమన్నారు. ఇవాళ అసెంబ్లీలో దీనిపై తీర్మానం పెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఇది 2 తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేలా ఉందన్నారు. కేఆర్ఎంబీకి అప్పగిస్తే నష్టం లేదని వారు భావించారు అధ్యక్ష. నేను వెల్కమ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. కానీ సడన్గా ఈరోజు ఈ మోషన్ పెట్టడానికి ఎందుకు అంత అర్జెన్సీ వచ్చింది? ఈ మోషన్ పెట్టడానికి వారు ఎందుకు ఆలోచన చేశారో నాకు అర్థం కావడం లేదు అధ్యక్ష. మళ్ళీ 2 రాష్ట్రాల మధ్యలో ఈ డిస్ప్యూటు ఒడిసేది కాదు అధ్యక్ష. ఇది కేవలం వారు మేము 8 సంవత్సరాలు ఇవ్వలేదు, మీరు ఇచ్చారని చెప్పేసి మిమ్మల్ని వారేమన్నా తప్పు పెడతారేమో ఏమన్నా భయపడతా అధ్యక్ష. ఈరోజు కేఆర్ఎంబీకి ఇస్తే మనకు జరిగేటువంటి లాభం ఏందో, ఇవ్వకపోతే జరిగే నష్టం ఏందో మీరు ఒకసారి బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. మనందరం కూడా ఆల్ పార్టీ మనం వెళ్దాం. దాని మీద మరి 50% మనకు ఎందుకు రాదు? 50% కోసము మనం కొత్త ట్రిబ్యునల్ వేస్తారా? అదే ట్రిబ్యునల్ తోటి రీఆర్గనైజ్ చేస్తారా? 2 రాష్ట్రాల మధ్యలో మరి మళ్ళీ ఒకసారి పంపకాలు చేస్తారా? పంపకాలు చేస్తే దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని 2023లో ఇచ్చినటువంటి పబ్లికేషన్ అడ్వాంటేజ్ తీసుకొని మనకు రావాల్సినటువంటి వాటాను 50% అడిగి మనం సాధించుకోవడానికి ప్రయత్నం చేద్దాం తప్ప ఇలాంటి మనము ట్రాప్లో పడేసి తెలంగాణ. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కృష్ణా జలాలను తీసుకుంటుంటే అప్పటి ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. పోతిరెడ్డిపాడు నుంచి 94,000 క్యూసెక్కుల నీటిని తీసుకునేందుకు ఎవరు అనుమతి ఇచ్చారంటూ దుయ్యపట్టారు. అసలు ప్రభుత్వం ఆందోళన చేయలేదని, సీఎం జగన్ ని కనీసం ప్రశ్నించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 44,000 క్యూసెక్స్ నుంచి ఒక్కసారి 94,000 క్యూసెక్స్కి ఎలా తీసుకున్నాడు? ఎవరు పర్మిషన్ ఇచ్చారు? అప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఎవరు అధికారంలో ఉన్నారు? ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు? ఇవన్నీ సమాధానం చెప్పుకోవాలి. ఇన్నేళ్ళు మౌనంగా ఉండి మరి వాస్తవంగా మేము అభ్యంతరం పెట్టాం, లెటర్లు పెట్టామని చెప్పి మిత్రులు చెప్తున్నారు. కానీ మీ లెటర్సు అభ్యంతరాలు అన్నీ కూడా ఇన్సైడ్ యాక్టివిటీ, ఇన్సైడ్ అండర్స్టాండింగ్. కానీ ప్రజల్లోకి వచ్చి మనం ఏ సమస్య మీద తెలంగాణ సాధించుకున్నామో దానికి అన్యాయం జరుగుతున్నప్పుడు ఆనాడు 44,000 క్యూసెక్స్కి అంత అడావుట్ చేశాం. ఏకంగా 94,000 క్యూసెక్స్కి పోతిరెడ్డిపాటు నుంచి తీసుకెళ్తుంటే అసలు ఏమైనా ఆందోళన జరిగిందా? ప్రజా సమస్యలపై చర్చించేందుకు కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు అంటూ ప్రశ్నించారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. బీఆర్ఎస్ కారుకి డ్రైవర్ లేరు అంటూ ఎద్దేవా చేశారు. ఆ పార్టీకి ఒక లీడర్ అంటూ లేరంటూ మండిపడ్డారు. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరి మాట వినలేదని దుయ్యపట్టారు. మీటింగ్లకు పార్టీ ఆఫీస్కు పోరుబాటు చేసేందుకు పోతే కాలు నొప్పి లేదు, కానీ ప్రజా సమస్యల మీద మాట్లాడుతందుకు అసెంబ్లీలో ఇంత ఇంపార్టెంట్ చర్చ ఉన్నప్పుడు మాత్రం మీ ముఖ్యమంత్రి గారు రారు సభకు. అంటే మీ కారుకు డ్రైవర్ లేడా? డ్రైవర్ లేని కారా ఇది? ఈ రిపేర్కి పోయిన కారు కాదు, గ్యారేజ్ పోయిన కారుకు డ్రైవర్ కూడా లేడు, ఒక లీడర్ లేడు మీ పార్టీకి. అర్థమవుతుంది మాకు. మేము ఎవరితోటి మాట్లాడాలి? అసలు నిర్ణయాలు తీసుకుంది ఎవరు? ఆనాడు అఖిలపక్షం కానీ ప్రతిపక్షాలు కానీ ఎటువంటి సలహాలు సూచనలు తీసుకున్న 10 ఏళ్ల పాటు ఎవరైనా మాట విన్నారా అధ్యక్ష? ఒక్కరిని మాట్లాడనీయకుండా మాకే తెలివి ఉంది, ప్రాజెక్టుల విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ అన్నీ మేమే చేస్తాం, మీకు అసలు తెలివే లేదన్నారు కదా. ప్రాజెక్టులపై తెలంగాణ సర్కార్ తీర్మానాన్ని ప్రవేశపెట్టడాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ.
ప్రాజెక్టుల విషయం సీరియస్ అంశమని, నీటి వాటాలు తేలే వరకు ప్రాజెక్టులని కేఆర్ఎంబీకి అప్పగించొద్దన్నారు. 2 నదుల జలాల వివాదంపై ముందే ఎంఐఎం హెచ్చరించిందన్నారు. From going ahead with these projects so as to protect the riparian interest of Telangana at any cost, sir. We have to stop, sir. Sir, we are talking about the water allocation as per the ratio stipulated by the KRMB. I would like the irrigation minister to give us the data on the actual availability and utilization of Krishna water. గత ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. ధరణి పేరుతో రాష్ట్రంలో అనేక అవకతవకలు జరిగాయని మండిపడ్డారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవటం బాధాకరమన్నారు. గత ప్రభుత్వంలో ఎప్పుడూ కేసీఆరే మాట్లాడుతూ కనిపించేవారని, ఇప్పుడు ప్రతిపక్ష నేతలకు కూడా రేవంత్ ప్రభుత్వం మాట్లాడేందుకు అవకాశం ఇస్తోందని చెప్పారు. కేసీఆర్ చెప్పిందే టీవీలో చూసినాం కానీ అపోజిషన్ పార్టీ మాట్లాడే పరిస్థితి మనం టీవీలో చూసినాం. ఆడనా ఒక సందర్భంలో ఏ ఛానల్ అయినా సరే అపోజిషన్ పార్టీ మాట్లాడింది వెయ్యాలంటే భయపడే రోజులు 9 ఏళ్ల కాలంలో. హరీష్ రావు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే అపోజిషన్ పార్టీ లీడర్ ఎమ్మెల్యేకి ఈరోజు నువ్వు కూడా లైవ్లో కనబడ్డావు, టీవీలో కనబడ్డావు. నువ్వు కృతజ్ఞతలు చెప్పాలి కాంగ్రెస్ గవర్నమెంట్కి, మన ఎవరికి. గతంలో కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ, బీసీలపై వివక్ష చూపిందని మండిపడ్డారు బీజేపీ నేత కె లక్ష్మణ్. నరేంద్ర మోదీ కులాన్ని పదే పదే ప్రశ్నిస్తూ బీసీలను కాంగ్రెస్ అవమానిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ ని భారతరత్న ఇచ్చేందుకు కాంగ్రెస్ కు మనసు రాలేదన్నారు. పీవీకి భారతరత్న ఇస్తే కాంగ్రెస్ ఓర్వలేకపోతుందని దుయ్యపట్టారు. ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన పీవీని గౌరవించడం కాంగ్రెస్ కి చేత కాలేదని మండిపడ్డారు. ప్రజలు గర్వపడే రీతిలో మరి ఏ రకంగా పివి నరసింహారావు గారు వారికి వాళ్ళ కాంగ్రెస్ వారు పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ప్రధానమంత్రి అయినా వారిని గౌరవించి భారతరత్న ఇస్తే కాంగ్రెస్ ఏ రకంగా అంబేద్కర్ గారిని అవమానపరిచిందో, అంబేద్కర్ గారిని ఏ రకంగా ఆ రోజు ఎన్నికల్లో ఓడించిందో రాజకీయంగా, పివి నరసింహారావు గారి అంతిమ సంస్కారాన్ని కూడా ఢిల్లీలో చేయకుండా ఏ రకంగా వాళ్ళ పార్టీ కార్యాలయానికి ఆ శవాన్ని తీసుకెళ్తే గేట్లు మూసిన చరిత్ర ఈ నెహ్రూ కుటుంబం యొక్క చరిత్ర. చివరికి వారి పార్టీ అధ్యక్షుడు సీతారాం కేసరి ఒక ఓబీసీ, వారిని ఎంత అవమానకరంగా వారు ఆ పార్టీ పదవి నుంచి తొలగించారో ఇది కాంగ్రెస్ చరిత్ర. ఇవన్నీ అంశాలు మొన్న పార్లమెంట్ లో వైసీపీ నుంచి ఎవరు వెళ్లినా తాము పట్టించుకునేది లేదని మంత్రి అంబటి హాట్ కామెంట్స్ చేశారు. తమ పార్టీ నుంచి వెళ్లిన వారికి ఎంతవరకు సీట్లు ఇస్తారో చూస్తామని వ్యాఖ్యానించారు. వాళ్ళు టికెట్లు ప్రకటిస్తే అప్పుడు అన్ని తెలుస్తాయని కామెంట్ చేశారు. ముందుంది ముసళ్ల పండుగ అని ఎద్దేవా చేశారు. తృప్తులు, అసంతృప్తులు రాజకీయాల్లో చాలా సహజమైనటువంటి విషయాలు. ఎన్నికలకు ముందు మరింత సహజమైనటువంటి అంశాలు. నేను ఒకటే చెప్తున్నా, మాకున్నటువంటి 175 and 25 ఇవి మేము డిసైడ్ చేసుకుంటున్నప్పుడు టిక్కెట్ ఆశించి రాని వారు అసంతృప్తిగా ఉంటారు. వారిని కన్విన్స్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. మేము టిక్కెట్టు అనిల్ కుమార్ గారికి ఇచ్చామనగానే ఒక పార్లమెంటు సభ్యులు పార్టీనే మారిపోయారు. వీ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. మీరు ఒకటే గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఈ పార్టీలో ఉండే అసంతృప్తులు ఆ పార్టీలు లేవా? చూద్దాం, వాళ్ళు టికెట్లు డిసైడ్ చేయని. సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు నారా లోకేష్. బోలెడు పన్నులతో ప్రజల్ని సీఎం జగన్ బాదుతున్నారంటూ దుయ్యపట్టారు నారా లోకేష్. ఆఖరికి గాలి పీల్చుకున్నందుకు కూడా పన్ను వేస్తారంటూ మండిపడ్డారు. జగన్ కట్టింగ్ మాస్టర్ అంటూ హాట్ కామెంట్స్ చేశారు లోకేష్. జగన్ కి 2 బటన్లు ఉంటుంది. బల్ల పైన ఉన్న బులుగు బటన్, బల్ల కింద ఎర్ర బటన్. బల్ల పైన బులుగు బటన్ నొక్కుతాడు, అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. అదే క్షణం బల్ల కింద ఎర్ర బటన్ నొక్కుతాడు, 100 రూపాయలు ఉష్యం పోతుంది. ఎట్లా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఇంటి పన్ను, చెత్త పన్ను, అన్ని పన్నులు పెంచి బాధుడే బాధుడు.
రేపో మాపో వాలంటీర్ వాసు వైఎస్ షర్మిలకు మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. షర్మిల ఇప్పుడు కొత్త అవతారం ఎత్తారంటూ దుయ్యపట్టారు. వైఎస్ఆర్ బిడ్డ అని చెప్పుకునే షర్మిల ఆయనకు పేరు తెచ్చే ఒక్క పని చేయలేదని మండిపడ్డారు. షర్మిల చంద్రబాబు వదిలిన బాణమని ఫైర్ అయ్యారు. మీ గురించి పట్టించుకొని షర్మిలమ్మ ఈరోజు కొత్త అవతారం ఎత్తి నిన్న మీటింగ్ పెట్టారు నగిరిలో. నేను వైఎస్ఆర్ బిడ్డ అని చెప్పుకోవడం తప్ప వైఎస్ఆర్ గారిని అభిమానించే మీకోసమైనా వైఎస్ఆర్ గారికి పేరు తెచ్చే విధంగా ఏమైనా ఒక మంచి పని చేసిందా అంటే ఏమీ చేసింది లేదు. మొన్నటి వరకు తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టి నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే పెళ్లి చేసుకున్నాను, తెలంగాణ ప్రజలే నా ప్రజలు, వాళ్ళకి సర్వీస్ చేస్తాను చచ్చిపోయేంత వరకు అనింది. ఇప్పుడు ఆ పార్టీని గాలికి వదిలేసి ఏ రాజశేఖర రెడ్డి గారిని కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసిందో కాంగ్రెస్, ఏ రాష్ట్రాన్ని కాంగ్రెస్ విచ్ఛిన్నం చేసిందో, ఏ కాంగ్రెస్ అయితే రాజశేఖర రెడ్డి గారు చనిపోయాక ఆయన పేరుని ఎఫ్ఐఆర్ లో పెట్టిందో, ఏ కాంగ్రెస్ అయితే ప్రత్యేక హోదా లేకుండా ఈరోజు జంగా కృష్ణమూర్తిపై ఫైర్ అయ్యారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. జంగా కృష్ణమూర్తి వయసుకు తగినట్టుగా మాటలు లేవని దుయ్యపట్టారు. పార్టీ నుంచి వెళ్తూ జగన్ పై నిందలు వేసి స్థాయిని తగ్గించుకోవద్దని హితవు పలికారు. ఇప్పటికైనా చేసిన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని సూచించారు. అన్నా, మీ వయసుకి తగినటువంటి మాట కాదు ఇది. మీరు వేరేగా ఆలోచన చేసి ఉండొచ్చు. సామాజిక న్యాయం అంటే కేవలం కొంతమందికి పదవులు దక్కడమే సామాజిక న్యాయం కాదని, సామాజిక న్యాయం అంటే గత పాలకుడు అణచివేసిన వారిని గత పాలకుడు చంద్రబాబుని అణచివేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు మీ పట్ల సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు ప్రభుత్వ విప్ జంగా కృష్ణమూర్తి. జగన్ ఒంటెత్తు పోకడపోతున్నారని దుయ్యపట్టారు. కంటి తుడుపు చర్యగా కొన్ని పదవులిచ్చి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ఎంతో చేశామని చెప్పడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. ఇప్పటి వరకు రాజధాని లేనటువంటి ఆంధ్ర రాష్ట్రం, అదేవిధంగా అనేక అప్పుల ద్వారా ఈ రాష్ట్రంలో లక్షల కోట్ల సంబంధించి అప్పులు చేసేసి అప్పుల ద్వారా ఇక రాజ్యాన్ని రాష్ట్రాన్ని నడుపుతున్న పరిస్థితి. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఇది తప్పనిసరి కూడా బడుగు బలహీన వర్గాలకు ఏదో న్యాయం చేస్తున్న ఆశించాక కానివ్వండి, ఈ రోజున ఆ పరిస్థితులు కనపడిన పరిస్థితి లేదు. షర్మిల అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు వైవి సుబ్బారెడ్డి. తాము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. రాష్ట్రంపై ఎలాంటి అవగాహన లేకుండా సీఎం జగన్ పై ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. మా ప్రభుత్వంపై, మా పార్లమెంట్ సభ్యులపై, మా ముఖ్యమంత్రి గారిపై షర్మిల గారు ఆ విధంగా అన్నారంటే పూర్తిగా అవగాహన లేకే చేస్తున్నారు. అవగాహనతో కొత్తగా రాష్ట్రానికి వచ్చారు. ఆమె కేవలం ఒక 15 రోజుల కిందటే వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా తిరిగితే కదా తెలిసేది మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, మేము చేసిన ప్రాజెక్టుల నిర్మాణం, ఏ విధంగా గ్రామాల్లో ఉండే స్కూల్స్ని రూపుమాపడం జరిగింది, గ్రామాల్లో పేదలకు మెరుగైన వైద్యం ఇంటికి అందించే కార్యక్రమం చేస్తున్నాం. గతంలో ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం మద్యాన్ని ఏరులై పారించి ఇంటికి మద్యం. సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు. ఒక్క టీడీపీని ఎదుర్కొనేందుకే జగన్ ముప్పుతిప్పలు పడుతున్నారని, అలాంటిది పవన్ కళ్యాణ్ టీడీపీతో జత చేరటంతో ఆయనకు నిద్ర పట్టట్లేదని ఫైర్ అయ్యారు. అందుకే ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్లు చేస్తున్నారని దుయ్యపట్టారు. తెలుగుదేశం పార్టీని ఎదుర్కోవడానికే జగన్మోహన్ రెడ్డి ముప్పు తిప్పలు పడుతున్నాడు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఇద్దరం కూడా చేతులు కలిపి ముందుకు వస్తున్నామనంటే నిద్ర కూడా పట్టే పరిస్థితి లేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి నిద్ర పట్టకుండా ఎక్కడ రాష్ట్రంలోని దుష్ట చతుష్టయాన్ని ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి. ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా బీజేపీ సర్వనాశనం చేసిందని దుయ్యపట్టారు తులసిరెడ్డి. మహాభారతంలో దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు వీళ్ళు నలుగురు దుష్ట చతుష్టయం. వీరి కారణంగా మహోన్నతమైన కురు సామ్రాజ్యం కాలగర్భంలో కలిసిపోయింది. అదేవిధంగా ఈనాడు ఆంధ్రప్రదేశ్లో
4 దుష్ట చతుష్టయ పార్టీలు బీజేపీ, వైకాపా, టీడీపీ, జనసేన. ఇది వాటి పొలిటికల్ ఫైర్. కీప్ వాచింగ్ 10 TV, ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్.